ఒక ఆమె పిల్లలను తీసుకొని చుట్టాల పెండ్లికి పోయింది. ఇంటికి వాపస్ వస్తుంటే ఆ ఊరికొచ్చే రైలుకు బదులు వేరే ఊరికి వేరే రైలు ఎక్కింది. ఇక తల్లి బిడ్డలు వేరైనరు. పిల్లలేమో ఇంటికి పోయినరు, తల్లేమో తప్పిపోయింది. ఆమె ఏడికి పోయిందో ఏడుందో అంతా ఎంకులాడినరు. కానీ జాడైతే ఏడ దొరకలేదు. ఇక జీవిడిచిందేమో అని ఇంటోళ్ళు ఆమె ఫోటోకు దండేసి మాస్కాలు కూడా వేసిర్రు. ఇదంతా 25 ఏళ్ల కింద జరిగిన ముచ్చట. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 25 ఏళ్ల కింద తప్పిపోయిన ఆ తల్లి మళ్ళా పిల్లల చెంతకు చేరింది. అచ్చం సినిమా రేంజ్ ట్విస్ట్ ఉన్న ఈ ముచ్చట ఏడైందో ఎరికేనా? విదాడుతున్న వింత నాటకాలంటే ఎట్లుంటాయో చూడు. ఆకర్జాల కన్నా పిల్లల చెంతకు తల్లిని చేర్చాలనుకున్నట్టున్నది విధి. కర్ణాటక బళ్ళారి దగ్గర ఉంటే ఈ సాకమ్మ 25 ఏళ్ల కిందట ఓస్పేట కాడ చుట్టాల పెళ్లికి పోయిందట. ఇక ఇంటికి తిరిగి వస్తుంటే రైల్వే స్టేషన్లో ఆమె భర్త పిల్లల నుంచి తప్పిపోయి ఓస్పేటకు పోయే రైలుకు బదులు షెంటిగాడు పోయే రైలు ఎక్కింది. అసలే రాష్ట్రం కానీ రాష్ట్రం, భాష కానీ భాష, ఎవరిని ఏం అడగాలనో తెలియదు. ఆన్నే రైల్వే స్టేషన్లో తిరుక్కుంటా పొట్ట తిప్పలకు వాళ్ళను వీళ్ళని అడుక్కుంటా గడిపిందట. ఇక సొంతోళ్ళను ఎట్లా కలవాలో, ఊరికి ఎట్లా పోవాలనో, ఎట్లా అడగాలనో తెలియక దినదిన గండం నూరేళ్ల లెక్క గడిపింది. ఇక తినేతందుకు తిండి లేక, ఒంటి మీద బట్టలు లేక బాగా కష్టాలు పడ్డదట. ఆఖరికి హిమాచల్ ప్రదేశ్లో మండీకి పోయే రైలు ఎక్కి అడదిగిందట. ఆ రైల్వే స్టేషన్లో బక్కచిక్కిపోయి వణుక్కుంటా కనిపించిన సాకమ్మను ఒక వృద్ధాశ్రమం వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఆశ్రమంలో తిండి పెట్టి వాళ్ళే చూసుకుంటున్నారట. ఇక అదే టైంలో మొన్నట్ల కర్ణాటక నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయి మండీ జిల్లాలో డ్యూటీ చేస్తున్న రవినందన్ అనే ఆఫీసరు ఆ ఆశ్రమానికి పోయిండట. ఆడున్న సాకమ్మ కన్నడ మాట్లాడుతుండే వరకు రవినందన్ సారు ఆశ్చర్యపోయి ఇక్కడ కన్నడ మాట్లాడే ముసలమ్మ ఎందుకున్నదని ఆమె గురించి ఆరా తీసిండట. అప్పుడు సాకమ్మ కన్నడాలో చెప్పిన వివరాలన్నీ రాసుకొని కర్ణాటక సర్కారు సాంఘిక సంక్షేమ శాఖకు వివరాలు అప్పచెప్పిండట. ఇక అక్కడ ఆఫీసర్లు ఆమె చెప్పిన ఊరు పేరు అన్ని వివరాలు అరుచుకున్నారు. హిమాచల్కు పోయి ఆమెను తీసుకొని వచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప సారు సమక్షంలో సాకమ్మను వాళ్ళ ఇంటోళ్ళకు అప్పచెప్పిరు. 25 ఏళ్ళ ఆమె నిరీక్షణకు తెరవడట్టు అయిపోయింది. ఇక పాపం భాష తెలియకుండా ఎన్ని బాధలు పడ్డదో ఆఖరికి ఇంటోళ్ళనైతే కలుసుకోగలిగింది. విదాడే వింత నాటకంలో అప్పుడప్పుడు ఇటువంటి మిరాకిల్స్ అవుతుంటాయి అన్నట్టు.